అందరికీ షలో. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో అనిత్యము పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయమందు తండ్రి మేము నీతో మాట్లాడటానికి తండ్రి మీరు మాకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు చెప్పిన వాక్యములను చరిత్రను మా హృదయంలో భద్రపరచుకొని మా పితరులు చేసినటువంటి తప్పిదములను మీరు చేయక మీ యొక్క మార్గములలో నీతి న్యాయ మార్గములో నడుచున్నట్లుగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులు మా రక్షకుడికి మోక్షకుడు యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధించే వేళలందు నీరు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, నీ మేలకు అలవాటే నీ పాదము వదలకుంటిన్, నీ మేలకు అలవాటే నీ పాదము వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి, యెషోవా 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 యెషోవా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యెషోవా 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 యెషోవా. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 12వ అధ్యాయంలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలుతో కూడా వచ్చిన యాజకులు లేవీయులు ఉన్నారు. వారి లెక్కను వారి పేర్లను ఇక్కడ రాసి ఉంచారు. అయితే ఈ యొక్క యాజకులలో ప్రధాన యాజకులైన వారు యెహోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు వారెవరనగా వారి పేర్లే రాసి ఉన్నాయి. షెరాయి ఇంటి వారికి మెరాయా, ఇర్మియా ఇంటి వారికి హనన్య, ఎజ్రా ఇంటి వారికి మెషుల్లాము, అమర్యా ఇంటి వారికి యెహోనాను, మెలీకు ఇంటి వారికి యోనాతాను, షబన్యా ఇంటి వారికి యోసేపు, హరీము ఇంటి వారికి అద్నా, మెరాయోతు ఇంటి వారికి హెల్కాయి, ఇద్దో ఇంటి వారికి జకర్యా, గినెతోను ఇంటి వారికి మెషుల్లాము, అబియా ఇంటి వారికి జిక్రి, మిన్యామీను ఇంటి వారికి నవద్య ఇంటి వారికి పిల్టయి, బెల్గా ఇంటి వారికి షమ్మూయ, షమాయా ఇంటి వారికి యోనాతాను, యోయారీబు ఇంటి వారికి మత్తన్నయ్, యోదాయా ఇంటి వారికి ఉజ్జీ, సల్లాయి ఇంటి వారికి కల్లయి, ఆమోకు ఇంటి వారికి ఎబేరు, హిల్కియా ఇంటి వారికి హషబ్యా, యోదయా ఇంటి వారికి నెతానీలు. ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయంలో యోయాద, యోహానాను, యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలయ్యారు. ఈ విధంగా పారసీకుడకు దర్యావేషు ఏలుబడిలో యాజకుల కుటుంబంలో ప్రధానులుగా వీరు ఉన్నట్లుగా మనము ఈ అధ్యాయంలో ధ్యానిస్తున్నాం. ఆమేన్.